అత్యాచారాలపై చట్ట సవరణలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ముసాయిదా బిల్లు రూపకల్పనపై కాంగ్రెస్ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించగా ఈ నెలలోనే జరిగే మేధోమథన సదస్సులోనూ దీనిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో అత్యాచార చట్ట సవరణలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ మరింత దృష్టి కేంద్రీకరించనుంది. ఈ మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో జైపూర్ వేదికగా జరిగే మేధోమథన సదస్సులోనూ ఈ అంశమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. అత్యాచారాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ వర్మ కమిషన్ కు పార్టీ సమర్పించబోయే నివేదికలో చర్చాల్సిన అంశాలపై ఈ భేటీలో ప్రముఖంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు తర్వాత జరిగే ఏఐసీసీ సమావేశంలోనే తుది ముసాయిదాను ఆమోదిస్తారని సమాచారం. జస్టిస్ వర్మకు పార్టీ సమర్పించే నివేదికపై యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆమె కొన్ని సూచనలు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది వెల్లడించారు. సీనియర్లు, న్యాయ నిపుణులు, మహిళా సంఘాలు సహా పార్టీలోని మహిళా నేతలతో సోనియా చర్చించినట్లు చెప్పారు. అత్యాచార కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించడంతో పాటు రసాయనిక చర్య ద్వారా లైంగిక వాంఛను హరించే ప్రతిపాదనకు